సినిమాల జోరు ఇప్పుడు కాంటెంట్ ముందు నిలవటం లేదు. పెద్ద బడ్జెట్ చిత్రాలు వీకెండ్ లోనే డౌన్ అవుతూ ఉండగా, కాంటెంట్ బలమైన చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ సినిమాలను చిన్న చిత్రాలు ఓడించి వందల కోట్ల కలెక్షన్లు రాబడుతున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు అంటే బాక్స్ ఆఫీస్ వద్ద మినిమం గ్యారంటీ వసూళ్లుండేవి. సినిమా టాక్ ఎలా ఉన్నా భారీ ఓపెనింగ్స్ తో బయ్యల్లో పెట్టుబడులు సులభంగా రికవరీ అయ్యేవి. స్టార్ హీరోల చిత్రాలు సేఫ్ ప్రాజెక్టులుగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. స్టార్ హీరోల సినిమాల బడ్జెట్లు అసాధారణంగా పెరిగిపోతున్నాయి. కానీ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఒకవేళ బిజినెస్ జరిగినా రికవరీ కష్టమవుతోంది. సినిమాకు టాక్ సరిగ్గా రాకపోతే వీకెండ్లోనే వసూళ్లు గణనీయంగా పడిపోతున్నాయి. థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. గతంలో స్టార్ హీరోల సినిమాలతో పోటీగా చిన్న చిత్రాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు భయపడేవారు. అలా రిలీజ్ చేసిన ఆ చిన్న సినిమాలు పెద్ద చిత్రాల ముందు నిలబడలేకపోయేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కంటెంట్ బలంగా ఉన్న చిన్న బడ్జెట్ చిత్రాలు స్టార్ హీరోల భారీ సినిమాలను బాక్సాఫీస్ వద్ద ఓడిస్తున్నాయి. ఈ ట్రెండ్ ఇటీవలి కొన్ని ప్రకటనల ద్వారా స్పష్టమవుతోంది. 2 ఏళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం బ్రో రిలీజ్ అయినప్పుడు బేబీ అనే చిన్న బడ్జెట్ సినిమా దాని బాక్సాఫీస్ వద్ద ఢీకొట్టింది. బ్రో వీకెండ్ తర్వాత వసూళ్లు పడిపోగా ముందు వారం రిలీజ్ అయిన బేబీ ఊహించని స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. థియేటర్లను బ్రో నుంచి తగ్గించి బేబీకిచ్చే పరిస్థితి వచ్చింది. గత ఏడాది సంక్రాంతి సీజన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం గుంటూరు కారం రిలీజ్ అయినప్పుడు హనుమాన్ అనే మరో చిత్రం దాన్ని ఓడించింది. గుంటూరు కారం నుంచి థియేటర్లను తీసి హనుమాన్కు ఇచ్చారు. హనుమాన్ నెల రోజుల పాటు థియేటర్లలో జోరు చూపుగా గుంటూరు కారం 2 వారాల్లోనే దాదాపు థియేటర్ల నుంచి లేచిపోయింది. ఏడాది సంక్రాంతి సీజన్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపించింది. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ లాంటి భారీ చిత్రం సంక్రాంతికి వస్తున్నామనే మిడ్ రేంజ్ మూవీ ముందు నిలవలేకపోయింది. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ చిత్రం హరిహర వీరమల్లును కన్నడ యానిమేషన్ చిత్రం మహావతార నరసింహ ఓడించింది. హరిహర వీరమల్లు వీకెండ్ కు పరిమితమై ఆ తర్వాత వసూళ్లు పడిపోగా మహావతార నరసింహ జోరు సాగుతోంది. ఈ ప్రభావం కింగ్డమ్ అనే మరో చిత్రంపై కూడా పడింది. ఈ సంఘటనలు ఒకటే స్పష్టం చేస్తున్నాయి. స్టార్ హీరోలు ఉన్నంత మాత్రాన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడవు. కంటెంట్ బలంగా ఉన్న చిన్న చిత్రాల ముందు భారీ బడ్జెట్ స్టార్ సినిమాలు కూడా దిగదుడిపే అవుతున్నాయి. ఈ ట్రెండ్ను గమనించిన నిర్మాతలు, దర్శకులు స్టార్ కాంబినేషన్లో భారీ బడ్జెట్లో వెంట పరిగెత్తడం కంటే కంటెంట్పై దృష్టి పెట్టడం మేలని ఇండస్ట్రీ వర్గాలు సూచిస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఇప్పుడు కథ, కంటెంట్కు ప్రాధాన్యం ఇస్తున్నారని ఈ ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి.